రాముల వారి గురించి మీరు మాకు కొంచెం కథ రూపంలో చెప్తే మేము సంతోషిస్తాం. ఈరోజు ప్రత్యేకంగా రాముల వారి గుడికి ఎందుకని వస్తారు, రాముల వారి ప్రత్యేకత ఏంటి, ఆయన ఏ రకంగా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తారు, ఆ కథ, ఆ వివరణ కొంచెం మా కోసం. రాముల వారి యొక్క విశేషం చెప్పాలంటే చాలా ఎక్కువే ఉంటుంది, కనీసానికి క్లుప్తంగా తెలియజేస్తాను. రాముడు సకల గుణాభిరాముడు, అంతేకాకుండా రాముల వారు అనేసరికి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. మనం చేసేటువంటి ఈ కార్యక్రమంలో అంతరార్థం ఏమిటి అంటే ధర్మానికి మనం కట్టుబడి ఉంటామని చెప్పి అందరం ప్రమాణం చేయడమే కళ్యాణం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ ధర్మానికి కళ్యాణం ఎలా చేయాలి అంటే రాముల వారికి మాత్రమే చేయాలి. ఎందుకంటే రాముడే ధర్మమూర్తి, రాముడే ధర్మాలన్నింటినీ పాటించినవాడు. కాబట్టి లోకాలన్నిటికీ కూడా శ్రీరామ అని మనం ఒకసారి తలుచుకుంటే 1000 సార్లు 1000 నామాలు ఉన్నటువంటి విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం వస్తుందని చెప్పి వశిష్ఠుల వారు ఏనాడో తెలియజేశారు. ఆ యుగాల నుంచి, త్రేతాయుగం నుంచి కూడా శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి గ్రామంలోని రామాలయం ఎక్కడ ఉన్నా సరే రాముల వారి కళ్యాణం జరుపుకోవడం అనేది ప్రజలందరికీ ఎంతో పూర్తిగా అలవాటు అయిపోయింది, అదే ఆదర్శం అయింది. ఆ రాముల వారి యొక్క కళ్యాణం చేయడం వల్ల మనందరికీ ధర్మ ప్రవృత్తి అనేది అలవడుతుంది. ఇది విశ్వావసు నామ సంవత్సరం. అంటే విశ్వావసు అంటే విశ్వానికి శుభం కలిగించేటువంటి సంవత్సరంగా ఇది మనం తెలుసుకోవచ్చును, ఆ పేరులో ఉన్న అంతరార్థం. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ఈ శ్రీరామనవమి రోజుని విశ్వాసనామ సంవత్సరంలో ఏ పూజ చేసినా కూడా విశ్వము, ప్రపంచం అంతటికీ శాంతి చేకూరుతుందని, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీరామ కళ్యాణం జరుపుకోవడం అనేది యుగయుగాలుగా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొని వాళ్ళ యొక్క భక్తి ప్రవర్తులతో వాళ్ళ కానుకలు సమర్పించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. స్వామివారి యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే మనం మనస్సులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు తీర్చేటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు శ్రీరాముడు ఒక్కడు మాత్రమే. శ్రీరాముడు లోకమంతటికీ కూడా దేవుడు, లోకమంతటికీ ధర్మమూర్తి, లోకమంతటికీ కూడా ప్రభు అయినటువంటి శ్రీరాముడు ఎప్పుడూ కూడా అందరికీ ఆదర్శంగా ఉంటాడు. ఇంకా ఉన్న ఉత్తర కాలాల్లో కూడా స్వామివారి యొక్క ఆదర్శం నడుస్తుందని నేను భావిస్తున్నాను. నేను 17 సంవత్సరాలు బట్టి ఈ కోవిల్లో చేస్తున్నాను. ఇక్కడ అందరూ భక్తులు భక్తి ప్రవర్తులతో వచ్చి ఎంతో శ్రద్ధాభక్తులతో స్వామివారి కళ్యాణాన్ని జరుపుకుంటారు. రాముడి యొక్క విశేషం అదేను. రాముడికి మనం పూజ చేస్తున్నాము అంటే ధర్మానికి పూజ చేస్తున్నాం, రాముడికి మనం కళ్యాణం చేస్తున్నాము అంటే ధర్మానికి కళ్యాణం చేస్తున్నాం. రాముడి యొక్క మనం ఆశీర్వచనం తీసుకుంటున్నాము అంటే ధర్మంతో ఆశీర్వచనం తీసుకుంటున్నాం. ధారయతీతి ధర్మ, ఏది మనం ధరిస్తే ఆ రూపంలో కనబడతాం. అలాంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తికి మనం కళ్యాణం జరిపించుకోవడం మన జీవితంలో చాలా పెద్ద అదృష్టం. ఈ మానవ యొక్క జన్మ ఎత్తిన తర్వాత శ్రీరాముని ఒక్కసారైనా తలుచుకుని వారు ఎవరు భారతీయులు ఎవరు ఉండరు. సనాతన ధర్మంలో ఇది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఉన్న కాలాల్లో, ముందర కాలాల్లో కూడా జరుగుతుందని ఆ రాముల వారిని యొక్క ప్రార్థన అందరికీ, ఆశీర్వచనం అందరికీ కలగాలని తెలియజేస్తుంది. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగా చెప్పారు పంతులు గారు వివరణ అంతా కూడా. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం ఈ గుడికి రావడం, ఈయన మాట్లాడేది అంతా కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిగా మనకు అనిపిస్తుంది కదా. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మన యందు ఉండాలని ఆ భగవంతుడిని నేను కూడా మనసారా కోరుకుంటున్నానండి. కెమెరామ్యాన్తో కళ.